హాయ్ అండి, నమస్తే. మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ స్పెషల్ రెసిపీ మోతిచూర్ లడ్డు. నిజమైన మోతిచూర్ లడ్డు అండి. అంటే రకరకాలుగా చేస్తారు కదా, అలా కాదనమాట. అచ్చంగా మనం స్వీట్ షాప్లో కొన్నట్టుగా ఉండే మోతిచూర్ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంతేకాకుండా మన దగ్గర బూందీ గరిటె లేకుండా కూడా చిన్న ట్రిక్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అచ్చంగా స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది. ఈ వీడియోలో ఎన్నో సీక్రెట్ టిప్స్ ఉన్నాయండి. ఈ వీడియోని మీరు చూసినట్లయితే అచ్చంగా నోట్లో వేస్తే కరిగిపోయే మోతిచూర్ లడ్డుని స్వీట్ షాప్లో చేసినట్టుగా ఇంట్లోనే తయారు చేసేస్తారు. అంత బాగుంటుందన్నమాట. అలాగే 2-3 సీక్రెట్ టిప్స్ కూడా ఉన్నాయి. అలాగే మనం బూందీ గరిటె కొనాల్సిన అవసరం కూడా అస్సలు ఉండదు. మనం ఇంట్లో దొరికే వస్తువుతోనే బూందీ గరిటెలాగా మనం తయారు చేసుకోవచ్చు. అదేలాగా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం బూందీ గరిట తయారు చేసుకుందాం. బూందీ గరిట కోసం ఇక్కడ నేను రెస్టారెంట్ నుండి ఎప్పుడైనా మనం పార్సిల్ తెప్పించుకున్నప్పుడు వచ్చి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాని వాడుతున్నాను. దీని బదులు మీరు ఇంట్లో ఉన్న ఏదైనా పాత ప్లాస్టిక్ డబ్బా వాడుకోవచ్చు. అలాగే ఒక శారీ పిన్ తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసి మనం లోపల నుండి మాత్రమే హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలాగే ఈ విధంగా లోపల వరకు గుచ్చాలన్నమాట. అంటే అడుగున మనకి ఫనెల్ లాగా, అంటే గల్లాలాగా అడుగున వస్తుంది కదా, అలా వస్తేనే మనకి రౌండ్గా బూందీ పడుతుంది. చూసారా, చాలా చిన్న చిన్న హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే, మనకి ఒక రకం బూందీ గరిటె రెడీ అయిపోయింది. ఇంకో రకం ఇక్కడ థర్మాకోల్ దొరుకుతాయి కదండి, థర్మాకోల్ ప్లేట్స్ అనమాట, సర్వింగ్ ప్లేట్స్. వీటిని కూడా మనం వాడుకోవచ్చు. చాలా వీడియోస్లో అల్యూమినియం ఫాయిల్ చూసానండి, అది ట్రై చేశాను కానీ అది బాగా రాలేదనమాట. అందుకని నేను ఈ రెండింటితో చేసినప్పుడు చాలా బాగా వచ్చినాయి. అవి మీకు షేర్ చేస్తున్నాను. ఇలా మనకి దొరుకుతాయి కదా మార్కెట్లో థర్మాకోల్తో చేసిన సర్వింగ్ ప్లేట్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరు థర్మాకోల్ ప్లేట్కి కూడా మనం ఒకవైపు మాత్రమే ఇలా హోల్స్ పెట్టుకోవాలి. అది మనం బూందీ డ్రాప్ చేసేటప్పుడు ఇలా కొడుతూ ఉండాలన్నమాట. అచ్చంగా మనం బూందీ గరిటెతో ఎలా అయితే చేస్తామో అలాగే. అలా మనం చాలా చిన్న హోల్స్ పెట్టాం కాబట్టి చాలా చిన్న బూందీ వస్తుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కప్పుడు అంటే 250 గ్రాముల శనగపిండి తీసుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చండి. బాంబే బేసన్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది కాకుండా మిగతా ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఒకసారి బాగా కలపాలి, అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ కావాలనుకుంటే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మిఠాయి రంగు అంటారు కదండి, అదనమాట. అది వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు ఎంత వాడామో అనేది మాత్రం శనగపిండి క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. కొన్ని శనగపిండి ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటాయి అనమాట. దాని ప్రకారంగా మనం నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి. ఇది మరీ ఎల్లోగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా వాటర్లో వేసి కలుపుతున్నాను అనమాట. వీటిని మీరు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు మనం తీసుకున్న కప్పుతోటి 1.5 కప్పులో నీళ్ళు పట్టినాయండి. నీళ్ళు అనేది మీకు మారుతూ ఉంటుందన్నమాట. చెప్పాను కదా, శనగపిండి క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. చేత్తో మనం బాగా కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయన్నమాట. పిండిని కూడా చూస్తారు కదా, ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. అంటే మరీ నీళ్ళలా కాదు, అలాగే మరీ గట్టిగా కాదనమాట. ఇలా జారుగా రావాలి. బజ్జీల పిండి మాదిరిగా అని మీరు అనుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్గా మీరు ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న డిఐవై ఉంది కదా, థర్మాకోల్ ప్లేట్ మీద కొంచెం వేసేసి ఇలా మనకి కొడుతూ ఉంటే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా నూనె కానీ నెయ్యి కానీ మనం చక్కగా కాగబెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నూనె పక్కన ఒక డబ్బా పెట్టుకోవాలి, కొంచెం హైట్లో. ఆ తర్వాత మనం బూందీ గరిటెతో ఎలా అయితే కొడుతూ ఉంటామో అలాగే ఈ ప్లేట్ని కూడా మెల్లగా డబ్బా మీద కొడుతూ ఉంటే మనకి చిన్న బూందీ మనకి నూనెలో పడుతుంది. ఇలా చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఒక చేత్తో కూడా చేసుకోవచ్చండి ప్లేట్తో, ఎందుకంటే ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని ఒక చేత్తో బాండీ పట్టుకోవాలి. నూనెతో చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నూనెలో మనకి చాలా చిన్న బూందీ పడుతుంది. ఇలా మనం కొడుతూనే ఉండాలన్నమాట. దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, కానీ మీకు అందుబాటులో ఉన్న దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ వాడినప్పుడు మాత్రం మనకి చాలా చిన్న బూందీ వస్తుందండి. దీన్ని మనం ఒక 1/2 నిమిషం నుండి నిమిషం వరకు మాత్రమే వేయించుకొని వెంటనే తీసేసేయాలన్నమాట. ఎక్కువసేపు మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒక జాలీలోకి లేదంటే ఒక ఫిల్టర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్లాస్టిక్ డబ్బా, ఈ వీడియోలో చూపించినట్టుగా ప్లాస్టిక్ డబ్బాని అడ్డంగా ఊపితే మాత్రం పెద్ద బూందీ వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు అడ్డంగా ఊపకూడదు. మనం ప్లాస్టిక్ డబ్బాలో
కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పిండి వేసి మనం పైనుండి కిందికి ఈ విధంగా అంటూ ఉండాలి. ఇలా అంటూ ఉంటే మీకు చాలా చిన్న బూందీ పడుతుంది అనమాట. నీటి తుంపర్ల లాగా మనకి నూనెలో పడుతుంది. చూసారు కదా, పైకి కిందికి అంటూ ఉండాలి. అడ్డంగా మాత్రం అనకూడదు. అడ్డంగా అంటే మనకి పెద్ద బూందీ వచ్చేస్తుంది. అందుకని మనం ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఒక 2 గరిటెల పిండి మాత్రమే వేసుకుని ఇలా పైకి ఎక్కువ స్పీడ్గా అంటూ ఉంటే తొందరగా బూందీ పడిపోతుంది. ఈ పద్ధతిలో మనం ఎక్కువ బూందీని ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇందులో కూడా చాలా చిన్నగా బూందీ తయారవుతుంది. దీన్ని కూడా మనం వెంటనే ఒక 1/2 నిమిషం వరకు వేపుకొని ఒక జాలి గరిటెలోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి బూందీ అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా చిన్న బూందీ వస్తుందండి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం కోసం 3/4 కప్పు పంచదారని ఒక బాండీలో వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదు. ఈ నీళ్ళతోటి పంచదార ములుగుతుంది. ఇప్పుడు మనం ఒక గరిటెతో బాగా కదిపితే పంచదార మొత్తం బాండీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అందులో కూడా ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ వేసుకోవచ్చు. ఇవి ఇంట్లో చేసుకుంటే మాత్రం కంప్లీట్గా ఆప్షనల్ అండి. కలర్స్ వేయాల్సిన అవసరం అస్సలు ఉండదు అనమాట. ఈ పంచదార మనకి మొత్తం కరిగి కొంచెం గమ్మీగా అవ్వాలి. అంతేకాని తీగ పాకం అలాంటివి ఏమీ రావాల్సిన అవసరం ఉండదు. సో అందుకోసం మనం ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ పంచదార మొత్తం కరిగి గమ్మీగా అవ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. ఒకసారి చేత్తో చెక్ చేసినట్లయితే మనకి గమ్మీగా తగిలితే మనకి రెడీ అయిపోయినట్టుగా అర్థం. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కానీ కేవరా వాటర్ కానీ వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న బూందీ వేసేసేయాలి. బూందీ వేసేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పంచదార పాకంలో బూందీ ఉడకాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడు బూందీ మొత్తం పంచదార పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసమే మనం లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇది పంచదార కాబట్టి వెంటనే గట్టిగా అయిపోకుండా ఉండటానికి 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల తేనెని ఖచ్చితంగా వేయాలి. వేస్తే మాత్రం మీకు చాలా బాగా వస్తుంది. ఒకవేళ తేనె లేకపోతే మార్కెట్లో దొరికే లిక్విడ్ గ్లూకోజ్ అని ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. లిక్విడ్ గ్లూకోజ్ ఎవరికి అందుబాటులో ఉండదు కాబట్టి తేనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేను ట్రై చేశానండి, చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మరి కాసేపు ఉడికించుకోవాలి. కావాలనుకుంటే యాలక్కాయల పొడి వేసుకోండి. యాలక్కాయల పొడి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే సారపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ బూందీని ఉడికించుకోవాలి. ఆఖరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే మనకి మంచి షైనింగ్ వస్తుందన్నమాట బూందీకి. ఈ విధంగా లో ఫ్లేమ్లో మనం చక్కగా ఉడికించుకోవాలి. బూందీ మొత్తం పంచదారని పీల్చుకుందో లేదో తెలియాలంటే కొంచెం బూందీ తీసుకుని చేతుల మధ్య నలిపి చూస్తే అది స్మూత్గా రావాలన్నమాట. అలా వస్తే మనకి బూందీ చక్కగా పంచదారని అబ్జర్వ్ చేసుకున్నట్టు అర్థం. అప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి పూసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి ఈ బూందీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఈ వేడివేడి బూందీ కాస్త గోరువెచ్చగా అవ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డు చుట్టూ చూస్తే వస్తుందంటే మనకి పర్ఫెక్ట్గా వేడి కరెక్ట్గా ఉన్నట్టు అర్థం. వెంటనే మీ చేతులకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం తేనె వేసాం కాబట్టి బైండింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది తేనె. అలాగే ఇది పంచదార క్రిస్టలైజేషన్ అయిపోకుండా అంటే గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. 2-3 రోజుల వరకు ఇలాగే ఉంటాయి ఈ లడ్డూలు. చాలా మెల్టింగ్ అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నా దగ్గర ఇలా లడ్డు ప్రెస్ ఉంది కాబట్టి నేను ఇంకా మంచి షేప్ రావడానికి ఇలా లడ్డు ప్రెస్లో పెట్టి నేను లడ్డూలు చేస్తున్నాను. మీరు చేత్తో కూడా బాగా చేసుకోవచ్చు. అంతేనండి, బూందీ గరిటె లేకుండానే మనం మోతిచూర్ లడ్డుని స్వీట్ షాప్లో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే ఇది 2-3 రోజుల వరకు ఇలాగే స్మూత్గా ఉంటాయి, షైనీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.